సికింద్రాబాద్ ఏరియాలో వివిధ పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులను హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాంబాల గుండు బిఎన్ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన జర్నలిస్టుల సమావేశంలో పలువురు మాట్లాడారు. సరైన వైద్య సదుపాయం లేక అనేక మంది జర్నలిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను హెల్త్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. జర్నలిస్టులు తమ హక్కుల సాధన, మనుగడ, అభివృద్ధికి సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ హితం కోసం తమ గలాన్ని వినియోగిస్తూ ఎన్నో సమస్యలను గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ వ్యవస్థ పరిరక్షణ కోసం జర్నలిస్టులు కంకణబద్దులు కావాలని ఆకాంక్షించారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చెల్లుబాటు అయ్యేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని నాయకులు డిమాండ్ చేశారు. సహాయం చేయాలి, సహకారం చేయాలి అనేది ఆలోచన చేస్తుంది. కాబట్టి కంపల్సరీ మీరు సభ్యత్వం తీసుకొని యూనియన్లో చేయడం చాలా శ్రేయస్కరం అనేది నా అభిప్రాయం. గ్రేటర్ హైదరాబాద్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా చేరారు. ఇంకా చేరని వాళ్ళు ఉంటే చేరొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు అనేది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగ కోర్టు, ఇంకోటి పై స్థాయి కోర్టు అంటే సుప్రీంకోర్టులోనే ఫుల్ బెంచ్ కోర్టు కూడా ఉంటుంది. అది ఆ కోర్టుకు వెళ్ళొచ్చు. లేదా ప్రభుత్వం ఆల్టర్నేట్గా ఏదైనా ఖచ్చితంగా యూనియన్లో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి మన యూనియన్ని పటిష్టం చేసినప్పుడే మనకు యూనియన్ అండగా ఉంటుందనేది తెలియని అనేక హామీలు ఇచ్చి ఒక సమస్య కూడా మనకు పరిష్కారం చేయలేదు మన సమస్యలు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇంకో 10 ఏళ్ళు దాటవుతామనే ఆలోచనలో ఉన్నట్టుంది. మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చూస్తే ఇళ్ల స్థలాల విషయం ఈ దఫా కాదు, ఇంకో దఫా అందరికి ఇస్తాయని అంటే ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ముందుగా ఫ్రెండ్లీగానే ఉంటున్నాను. చిన్న పెద్ద అనేది తేడా లేదు. నేను కూడా మీలాగే కింది స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన వాడిని. ఒక యూనియన్ స్థాపించి జర్నలిస్టులకు, కింది స్థాయి జర్నలిస్టులకు కూడా ఒక యూనియన్ అంటూ అండగా ఉండాలని చెప్పేసి ఆనాడు ఆలోచించి ఒకే యూనియన్ ఉన్నప్పుడు ఎందుకు చేరాలి అన్న విషయానికి వస్తే చాలా మంది చెప్పారు. ఇక్కడ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మన సంక్షేమం, మన సమస్యలు, మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఎవరు రావాలి, ఇండివిజువల్గా ఉంటే ఎవరికి వారు ఉంటే కుదరని పని, ఎవరు రారు కూడా. కాబట్టి మనకు ఒక యూనియన్ అండగా గొడవ కింద మనం ఉన్నాం. కాబట్టి యూనియన్ మీకు అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఇవాళ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో పడ్డారు. అలాంటి టైంలో ఇండివిజువల్గా ఎవరు రారు దాదాపు నాకు తెలిసి. తీసుకొని యూనియన్లో చేయడం చాలా శ్రేయస్కరం అనేది నా అభిప్రాయము. ఇకపోతే ఇప్పుడు హౌసింగ్ సొసైటీ ఉంది మనది. దాదాపు చాలా మంది ఆ సొసైటీలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా చేరారు. ఇంకా చేరని వాళ్ళు ఉంటే చేరొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు అనేది నిరుత్సాహపడంగా ఉంటాయని అప్రమత్తం ఉంది. ఇప్పటికే మంత్రి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అట్లాగే కమిషనర్ హరీష్ గారిని కలిసి మీడియా గారిని చేస్తున్న కొన్ని అంశాల మీద అభ్యంతరాలు మనం వ్యక్తం చేసినాం. ఆ మేరకు మన కార్యాచరణ ఉంటుంది. అట్లాగే చంద్రశేఖర్ ఇంతకుముందు చెప్పిండు, ఇది సభ్యత్వ క్యాంపెయిన్ మాత్రమే, మహాసభ ఇంకా పెద్దగా ఉంటుందని. మహాసభ అది గతంలో ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. దానికి అంతటికి కారణం ఎవరు? మీలో ఉన్న చైతన్యం. మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి, ఒక చెట్టు కిందకి, ఒక గొడుగు కిందకి చేర్చిన చంద్రశేఖర్, సికింద్రాబాద్ నాయకత్వం అంతా మీరు కారణం. ఇంతకుముందు మిత్రుడు అరుణ్ కూడా ఒక మాట అన్నాడు, ఇలా హెచ్యూజే రాష్ట్ర సంఘానికి గుండెకాయ లాంటిది అయితే మనం చెప్పాను. మనం జర్నలిస్టులుగా మనం హుందాగా వివరిద్దాం. సమాజంలో, సమాజం పట్ల, ప్రభుత్వం పట్ల, సమస్యల పట్ల అవగాహన పెంచుకుందాం. తద్వారా మన పెన్ పవర్ సరిగా ఉంటే మన గుర్తింపు వస్తుంది. మన అక్రిడిటేషన్ కావాలి. 24/7 నాకు రకరకాల జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. ఒక చిన్న మీకు కూడా చెప్పదలుచుకున్నా, నేను మన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కలిసినాం, కొత్త సూపరింటెండెంట్. ఏ సూపరింటెండెంట్ వచ్చినా చాలా సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేసింది. ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే, మేడం సార్, మా జర్నలిస్ట్ కుటుంబాలు కానీ, మా జర్నలిస్ట్ కానీ వైద్యపరంగా వచ్చినప్పుడు మీరు అటెన్షన్ ఉండి ట్రీట్మెంట్ చేయాలి, మేము వాళ్ళకి గైడ్ చేయాలి, దయచేసి మీరు ఈ పని చేయాలి మేడం అని చెప్పేసి చాలామందికి చెప్పినాం. జిల్లాల నుంచి ఎవరు వచ్చినా ఆపరేషన్ చేయించినాం. మనం మొన్న కూడా కొత్త సూపరింటెండెంట్ గారిని కలిసి ఒకటే చెప్పినాం, మా జర్నలిస్టులు ఎవరు వచ్చి, జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలు ఎవరు వచ్చి రికమెండ్ చేసినా మీ ఎడాది డిపార్ట్మెంట్ చెప్పి మాకు ట్రీట్మెంట్ అందించాలి మేడం అని చెప్తే ఆమె చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయింది. ఖచ్చితంగా అండి, మీరు జర్నలిస్టులకు సంబంధించి ఏదన్నా వైద్యపరంగా చెప్పండి అని చెప్పిందాం. అదొక విషయం. ఇప్పుడే
ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సూరెన్స్ సంబంధించి చాలామంది వచ్చినో లేదో అందరికీ సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ 3 కాన్స్టిట్యూన్సీ రిపోర్టులు అందరికి కలిసి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయించడానికి మనం ఇప్పుడే గైడ్లైన్స్ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పినాము. దానికి సంబంధించి మన పవన్ కుమార్ కూడా 1 ఇయర్ ఇన్సూరెన్స్ నేను కడతాను ముందుకు వచ్చాడు. కాబట్టి మిగతా మీరు కూడా ఒక సలహాలు సూచనలు ఇస్తే దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీ లాగా వేద్దాం. ఏదేది సికింద్రాబాద్కు, కంటోన్మెంట్కు, సనత్ నగర్, అంటే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది 3 కాన్స్టిట్యూన్సీలు తీసుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, నిధులు ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయాలి అనే దాని గురించి కూడా త్వరలో ఒక మీటింగ్ పెట్టి దీని మీద కసరత్తు చేస్తున్నాం. కాబట్టి దాంట్లో కూడా అందరూ భాగస్వాములు కావాలి. మీ పేర్లు కుటుంబంలో అంటే భార్య, భర్త ప్లస్ ఇద్దరికి ఈ రకంగా 4 మరి ఇన్సూరెన్స్ మనమే జర్నలిస్ట్ యూనియన్ తరఫు నుంచే భరించే విధంగా, ఎందుకంటే మనమే దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనమే పే చేసే విధంగా ఎప్పటికీ నిరంతర ప్రక్రియగా దాన్ని కొనసాగిద్దాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతకుముందే చెప్పాను నేను, మీరు చేయవలసింది ఒకటే, మీటింగ్లో అయినప్పుడు అటెండ్ కాండి. సంవత్సరానికి ఒకసారి 200 రూపాయలు ఖర్చు పెడుతుంది. 200 రూపాయలు అంటే మెంబర్షిప్. ఎందుకంటే మీ మెంబర్షిప్ విలువ ఏం తెలుసా, ఏదైనా యూనియన్లా అంటే చెప్తున్నా మీకు జనగా, యూనియన్ ప్రాపర్గా కార్మిక శాఖ ద్వారా మీరు ఇచ్చే 200 రూపాయలకు సంబంధించి కార్మిక శాఖ దగ్గర యూనియన్ మీ తరఫు నుంచి అమౌంట్ కడుతున్నారు. కార్మిక శాఖ దగ్గర కడితే మనకి ఏమైనా అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రెస్ అకాడమీ నుంచి డబ్బులు వస్తాయి, కార్మిక శాఖ నుంచి. ఈ రకంగా చాలా వెసులు అంటే వాళ్ళ పోతే కానీ తెలియదు మనకు ఈ రకంగా ఉంటుంది. మీ మెంబర్షిప్ వాల్యూ అంత ఖతర్నాక్ ఉంటుంది. కార్మిక శాఖకు ప్రభుత్వం ద్వారా నువ్వు కట్టేది, మీకు ఒక అక్రిడేషన్లు ఈ కార్మిక శాఖ ద్వారా ఇచ్చేది 2 వాల్యుబుల్ ఉంటాయి. కాబట్టి యూనియన్ కూడా పనిచేసి మీకు అండగా ఉండడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మేము కూడా యూనియన్ ప్రతినిధితో మాట్లాడినాం. సంస్థ మేనేజ్మెంట్లు ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు.